హాయ్ everyone. ఈ వీడియోలో ప్రామిస్కి సంబంధించినటువంటి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అందులో Promise.all అంటే ఏంది అని ఇంటర్వ్యూలో అడుగుతారు. అట్ ది సేమ్ టైం నీ రియల్ టైం అప్లికేషన్స్లో కూడా Promise.all అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాం. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. కాన్స్ట్ Promise1 ఈజ్ ఈక్వల్ టు Promise.resolve అని చెప్పేసి 3 అనేటువంటి ఒక వాల్యూని ఈ Promises1లోకి పంపిస్తున్నా. అంటే Promises1లో ఏముందంటే రిజాల్వ్డ్ అనేటువంటి ఒక స్టేట్ని అయితే తీసుకున్నాం. ఓకే, సెకండ్ది కాన్స్ట్ Promise2 ఈజ్ ఈక్వల్ టు 42 అనేటువంటి ఒక వాల్యూని డైరెక్ట్గా Promise2లోకి ఇస్తున్నాం. అంటే Promise1లోకి Promise.resolve అని చెప్పేసి 3 అనేటువంటి వాల్యూని Promise1లోకి, 42ని డైరెక్ట్గా Promise2లోకి ఇచ్చినాం. ఇక్కడ కాన్స్ట్ Promise3 ఈజ్ ఈక్వల్ టు న్యూ అనేటువంటి ఒక కీవర్డ్ ఉంది. ఇక్కడ ఒక ప్రామిస్ అనేది ఉంది. ఈ ప్రామిస్కు లోపల రిజాల్వ్ రిజెక్టెడ్ అని 2 ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఓకే, మనం ఏం చేసుకుంటున్నాం అంటే ఇక్కడ ప్రామిస్కు లోపల సెట్ టైమ్అవుట్ అనేటువంటి దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. సెట్ టైమ్అవుట్ అనేది బేసిక్గా ఏం తీసుకుంటుంది? ఒకటి కాల్ బ్యాక్ ఫంక్షన్ని తీసుకుంటుంది, రెండోది టైమ్ ఇన్ మిల్లీ సెకండ్స్ని తీసుకుంటుంది అని చెప్పాం. మూడోది ఏంటంటే ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఎట్లయితే 3 అనేటువంటి వాల్యూని డైరెక్ట్గా Promise1లోకి పంపిస్తున్నావో ఇక్కడ ఉన్నటువంటి ప్రామిస్ రిజాల్వ్డ్ అనేటువంటి దాన్ని నేను ఎక్కడికి పంపిస్తున్నా? సో ఇక్కడ ఉన్నటువంటి ప్రామిస్ రిజాల్వ్డ్ అనేటువంటి దాన్ని రిజాల్వ్ అనేటువంటి దాంట్లోకి పంపిస్తున్నాం. సో ఇక్కడ సెట్ టైమ్అవుట్ అనేది టైంని ఎంత ఇచ్చినామంటే 1000 మిల్లీ సెకండ్స్ అనేది ఇచ్చినాము. 1000 మిల్లీ సెకండ్స్ తర్వాత ప్రామిస్ రిజాల్వ్డ్ అనేటువంటి వాల్యూ అనేది రిజాల్వ్లోకి వస్తుంది. ఈ రిజాల్వ్లో ఉన్నటువంటి వాల్యూ Promise3లోకి వస్తుంది. అంటే ఇక్కడ Promise1, Promise2, Promise3 3 ప్రామిసెస్ ఉన్నాయి. 3 ప్రామిసెస్లో కూడా 3 డిఫరెంట్ వర్క్స్ అనేటివి జరుగుతున్నాయి అనుకున్నాం. అంటే వేరు టాస్క్లు జరుగుతున్నాయి అనుకున్నాం. అయితే ఇక్కడ ఇక్కడ ఒక బ్లూ లైన్తో ఒక సర్కిల్ ఉంది. దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ Promise.all అనేటువంటి ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏం చేస్తుందంటే అరే ఆఫ్ ప్రామిసెస్, అంటే అరే ఆఫ్ ప్రామిసెస్ అంటే ఏంటంటే ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ ప్రామిసెస్ని అరే అనేటువంటి ఫార్మేట్లో తీసుకుంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పారెంథసిస్ బ్రాకెట్స్ తర్వాత మనకు ఒక స్క్వేర్ బ్రాకెట్ ఉంది. ఆ స్క్వేర్ బ్రాకెట్ లోపల ఇక్కడ Promise1 అనేది ఉంది, ఇక్కడ Promise2 అనేది ఉంది, ఇక్కడ Promise3 అనేది ఉంది. మల్టిపుల్ ప్రామిసెస్ని ఇక్కడికి ఇచ్చినాం. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ప్రామిస్లో ఉన్నటువంటి ఒక్కొక్క దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి .then అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ Promise1లో ఉన్నటువంటి లాజిక్, Promise2లో ఉన్నటువంటి లాజిక్, Promise3లో ఉన్నటువంటి లాజిక్ని మనం ఇటరేట్ చేయడానికి మనం ఏమి యూజ్ చేస్తున్నాము? .then అనేటువంటి ఒక మెథడ్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 3 అనేది Promise1లోకి వచ్చింది కదా. ఓకే, అంటే 3లో ఏమున్నట్టు? Promise1లో ఏమున్నట్టు? 3 ఉన్నట్టు. Promise2లో 42 అన్నది ఇక్కడ ఉన్నట్టు. అంటే Promise3లో ప్రామిస్ ఈజ్ రిజాల్వ్డ్ అనేది, అంటే ఇక్కడ 3, ఇక్కడ 42, ఇక్కడ ప్రామిస్ ఈజ్ రిజాల్వ్డ్ అనేవి 3 ఉన్నట్టు. సో వాటిని నేను ఏం చేస్తున్నానంటే .then సహాయంతో ఈ వాల్యూలోకి డేటా అనేది వస్తుంది. అదంతా కూడా ఇక్కడ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ Promise.all అనేటువంటి ఒక మెథడ్ మల్టిపుల్ వాల్యూస్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఆ మల్టిపుల్ ప్రామిసెస్ని కాస్త సింగిల్ ప్రామిసెస్గా దీన్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మనకి .thenలో ఉన్నటువంటి వాల్యూలోకి ఇక్కడ ఉన్నటువంటి Promise1లో ఉన్నటువంటి డేటా, Promise2లో ఉన్నటువంటి డేటా, Promise3లో ఉన్నటువంటి డేటా వస్తుంది. అదంతా కూడా ఇక్కడ ఏదైతే console.log ఆఫ్ వాల్యూస్ అనేది ఉందో ఈ వాల్యూస్లోకి అన్ని ప్రామిసెస్కి సంబంధించినటువంటి అవుట్పుట్ వస్తుంది. అంటే Promise.all అనేటువంటిది మల్టిపుల్ ప్రామిసెస్ని ఇన్పుట్గా తీసుకుంటుంది, కానీ సింగిల్ ప్రామిస్గా వాటి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది నిజమా కాదనేటువంటి విషయాన్ని
ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాన్స్ట్ ప్రామిస్ 1 అనేది ఉంది, కాన్స్ట్ ప్రామిస్ 2 అనేది ఉంది, కాన్స్ట్ ప్రామిస్ 3 అనేది ఉంది. సో ఇక్కడ ఇది ప్రమిసెస్ కన్స్ట్రక్టర్ని రాసినాము. ఇక్కడైతే డైరెక్ట్గా ప్రమిసెస్ డాట్ ఆల్ అనేది ఇచ్చినాము. ఇక్కడైతే డైరెక్ట్గా వాల్యూస్నే ఇచ్చినాం. అంటే మనం ప్రామిసెస్ని డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం రాయొచ్చు. రెండోది ప్రామిస్లో కూడా సెట్ టైమ్అవుట్ అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు. ఫైనల్గా మనకు అవుట్పుట్ వస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెక్ చేయండి. సో ఇక్కడ ప్రామిస్ డాట్ ఆల్కి మనం మల్టిపుల్ ప్రామిసెస్ని ఇచ్చినాం, కానీ ఇక్కడ అవుట్పుట్ అనేది సింగిల్ ప్రామిస్గా ఇక్కడ కన్వర్ట్ చేస్తుంది. అంటే ప్రామిస్ 1కి సంబంధించిన అవుట్పుట్, ప్రామిస్ 2కి సంబంధించిన అవుట్పుట్, ప్రామిస్ 3కి సంబంధించినటువంటి అవుట్పుట్. ఒకవేళ ఈడ 42 ప్లేస్లో నేను ఏమిస్తున్నా అంటే 10,000 అనేటువంటిది వాల్యూ ఇస్తున్నా. ఇక్కడ రిజాల్వ్ అనేటువంటి దానికి ఒకవేళ స్ట్రింగ్ వాల్యూస్ని కూడా ఇవ్వచ్చు. నేనేమిస్తున్నా అంటే సున్నిత అనేటువంటి ఒక వాల్యూస్ ఇస్తున్నాను. సో ఇక్కడ సెట్ టైమ్అవుట్కి వచ్చేసి ప్రామిసెస్ రిజాల్వ్డ్ సక్సెస్ఫుల్లీ అనేటువంటిది ఇస్తున్నాను. అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వాల్యూస్ని చేంజ్ చేసినాం కదా, ఇక్కడ చూడండి. ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ ప్రామిసెస్ని మనము సింగిల్ ప్రామిస్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. లేదు ఇంకొక ప్రామిస్ కూడా కావాలంటే ఒకవేళ ఇక్కడ చూడండి, ప్రామిసెస్ 4 అనేటువంటి దాన్ని తీసుకుంటున్నా. ఇక్కడ ఈ ప్రామిసెస్ 4కి ఏమి ఇస్తున్నా అంటే ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి డేటా అనేది ఇస్తున్నా. ఐడి కొలన్ 10, నేమ్ కొలన్ సుమతి అనేటువంటి దాన్ని ఇస్తున్నా. ఓకే, అంటే ప్రామిసెస్ 3 తర్వాత ప్రామిస్ 4 అనేటువంటిది ఇస్తున్నాను. ప్రామిస్ 4 అనేటువంటిది ఇస్తున్నాను. సో ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్. ఏమర్థమవుతుంది మనకి అంటే ప్రామిస్కి మనము నార్మల్ స్ట్రింగ్ డేటాని ఇవ్వచ్చు, నంబర్ డేటాని ఇవ్వచ్చు, లేదా ఆబ్జెక్ట్నైనా ఇవ్వచ్చు. అది కూడా వర్క్ అవుతుంది. నేను ఫైనల్గా ఏం చెప్తానంటే ప్రామిస్ డాట్ ఆల్ అనేటువంటిది ఒక మెథడ్. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే మొత్తం మల్టిపుల్ ప్రామిసెస్ని కంబైన్ చేసి సింగిల్ ప్రామిస్గా అవుట్పుట్ అనేది కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ప్రామిస్ డాట్ రిజాల్వ్ అన్నాం కదా, ఒకవేళ నేను ఏం చేస్తున్నా అంటే రిజెక్ట్ అనేది ఇస్తున్నా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి మల్టిపుల్ ప్రామిసెస్లో అన్ని ప్రామిసెస్ అనేటివి సక్సెస్ఫుల్ అయితేనే అవుట్పుట్ వస్తుంది తప్ప ఈ మల్టిపుల్ అరే ఆఫ్ ప్రామిసెస్లో ఏ ఒక్క ప్రామిస్ అనేది రిజెక్ట్ అయినా ఇక్కడ అవుట్పుట్ అనేది రాదు. కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకు రాలేదు అవుట్పుట్ అంటే ప్రామిస్ 1 ఏదైతే ఉందో అది ప్రామిస్ డాట్ రిజెక్ట్ అంటే ఏదైనా ఒక ప్రామిస్ అనేది రిజెక్ట్ అయితే రిమైనింగ్ ప్రామిసెస్ అనేటివి కూడా వర్క్ అవ్వవు. ఓకే, నీకు అర్థం కావడానికి. ఓకే, ఇక్కడ ఏముంది ప్రామిసెస్ డాట్ రిజాల్వ్ ఉంది. నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే రిజెక్ట్ అనేటువంటిది ఇస్తున్నాను అనుకున్నాను. సో ఏమవుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్పుట్ రాలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మల్టిపుల్ ప్రామిసెస్లో అన్ని ప్రామిసెస్ అనేటివి సక్సెస్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రామిస్ డాట్ ఆల్ అనేటువంటి మెథడ్ వర్క్ అవుతుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేస్తున్నా అవుట్పుట్ వస్తుందో లేదా అబ్జర్వ్. ఏమొస్తుంది ప్రామిస్ డాట్ రిజాల్వ్ అనేది ఇచ్చినా అంత వర్క్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ వీడియోలో వేరే మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.